కర్నూలు జిల్లా ఆదోనిలోని భారీ కర్ణాటక మద్యం పట్టివేశారు. తెల్లవారుజామున ఆలూరు నుంచి ఆదోనికి వస్తున్న బొలెరో వాహనంలో సుమారు 3 లక్షల విలువ గల కర్ణాటక మద్యం గుర్తించి పట్టుకోవడం జరిగిందని సబ్ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ హనుమంతు విలేకరులకు తెలిపారు. షేక్ సాహిద్ బాషా, పగడాల అజయ్ కుమార్ వీరిద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని, మూడో వ్యక్తి వై నాగిరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కర్ణాటక నుంచి ఆంధ్రాకు ఎటువంటి అక్రమంగా మద్యాన్ని తరలించిన భారీ ఎత్తున శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రకటించిన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఇచ్చిన ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 17లో నవోదయం 2.0 ప్రారంభించమని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నిన్న గోడ పత్రిక అన్ని ఆవిష్కరించారు. దానిలో భాగంగా మనం జిల్లాలో 110 గ్రామాలు ఐడెంటిఫై చేసాం కర్నూలు జిల్లాలో. అందులో 25 ఏ కేటగిరీ, 25 బి కేటగిరీ, 60 సి కేటగిరీలో. సో ఇందులో ఏ కేటగిరీలో అదో నుండి ఈ నాటుసారా తయారీలో ఎక్కువగా ఉన్న గుర్తించాం. వీటిల్లో ప్రతి గ్రామంలో కూడా మనం ముందుగా గ్రామ సభలు పెట్టి గ్రామ కమిటీలు వేసి ప్రజల్ని చైతన్యపరిచి ఇల్ ఎఫెక్ట్స్ గురించి వాళ్ళకి తెలియజేసి నెక్స్ట్ స్టెప్ వాళ్ళందరినీ పాత ముద్దాయిలందరినీ బైండ్ ఓవర్ చేసి కొత్తగా ఎవరన్నా ఇంకా మానుకోకపోతే వాళ్ళ కేసులు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ కేసులు కూడా లొంగపోతే పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. లేదు నాలుగోది ఏదన్నా పూర్తిగా పేదరికం వల్ల వృత్తి నుంచి బయట రావాలని ఐడెంటిఫై చేసి ఆల్టర్నేటివ్ మెజర్మెంట్స్ ఏమైనా అవకాశం ఉందా, వాళ్ళకి ఏదైనా ప్రైవేటు ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశం ఉందా, ప్రభుత్వ పథకాలు ఏమన్నా వాళ్ళకి ఇవ్వగలమా, ఉన్నతాధికారులతో నివేదికలు దానిలో వాళ్ళకి ఏదైనా ఉంటే హెల్ప్ చేయగలిగిన వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాము. మిగతా డిపార్ట్మెంట్, పోలీసు, రిమైనింగ్ ఫారెస్టు, డిఆర్డిఏ, పీడీ వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని పూర్తిగా నాటుసారాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్మూలించేదానికి ఖచ్చితంగా సిబ్బంది అందరితో సహాయంతో కృషి చేస్తాము. మీ వంతు కృషి కూడా మాకు సహకారం అవసరం ఉంటుంది. ఈ నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా త్వరలోనే సహకారం చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాము. మెయిన్ మనకి బోర్డర్లో ఎన్డీపీఎల్ ఉంది, మీకు అందరికీ తెలిసింది, దాని మీద ఇప్పుడు చెప్పాను. సో ఇంకా ఎటువంటిది లేకుండా 100% నివారించడానికి ఎన్డీపీఎల్ ప్రయత్నం చేస్తాం. జిల్లా వైజ్ కేసులు చెప్పంటారా? కేసులు దాదాపు ఈ వీక్లోనే 22 కేసులు పెట్టాము. ఐడి కేసులు ఎవ్రీ వీక్ పెర్ఫార్మెన్స్, ప్రతి వీక్ దగ్గర 22 కేసులు పెడతాము. ఈ నెలలో 80 కేసులు దాకా వచ్చినాయి ఐడి కేసులు. మనకి జనవరిలో ఒక 70 అయినాయి. 330 మందిని బైండ్ ఓవర్ చేస్తున్నాము ఈ నాటుసారాలో వాళ్ళని గుడ్ బిహేవియర్ గురించి. ఇంకా నాటుసారాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని బైండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళ గుడ్ బిహేవియర్ గురించి సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళ దగ్గర బాండ్ తీసుకుంటాం. బాండ్ బీచ్ అయితే కూడా వాళ్ళ దగ్గర ఫైన్ కలెక్ట్ చేస్తాం. కొసిగి, ఆలూరు, ఆదోని కొంతమంది దగ్గర ఒక 20 మంది దగ్గర మనం బీచ్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసాము. సో ఇంకా ముమ్మరంగా చేసి గ్రామ సభల ద్వారా చైతన్యపరచడం, బైండ్ ఓవర్ చేయటం, కేసులు పెట్టడం, ఆల్టర్నేటివ్ మెజర్మెంట్ ఏదైనా ఉంటే చూడటం, వాళ్ళకి ఏదైనా ఉపాధి ఏదైనా ఉంటే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు సైమల్టేనియస్గా జరుగుతాయి. ఇంకా వినపోతే కూడా లా ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు బుక్ చేసి రిమాండ్ పెడతాం, పీడీ యాక్ట్ పెడతాం. సో మనం సమన్వయంతో ముందుకు